విశ్లేషించాలి జీవితాన్ని, ఇలాంటివి ఏవేవో ఉన్నాయి నాకు. ఆ ఉన్న భావాలకి అనుగుణ్యంగా కథ సహజంగా ఉండుంటుంది. నాకు అది ఎందుకో ఇష్టమైంది. కవిత్వం కన్నా కథ రాయడం మొదలెట్టిన దగ్గర నుంచి అటు పక్కకి మనస్సు వెళ్ళిపోయింది. అయితే కథకు కూడా ఏ లిరిక్ ఇన్ ప్రోజ్ అంటారు. ఈ లిరిక్ ఎంత కష్టమో కథ రాయడం అంతే కష్టం. వర్తకమంతా బస్తాలలో బళ్ళబారుగా శ్రీకాకుళానికి చీకట్లన్నీ చించుకుపోతుంది అని రాశాను. ఇది ఒక గీతంలో భాగం. ఇది చాలా మందికి అవగాహన రాలేదు. అది ఎలా రాలేదంటే చూడండి, బస్తాలలో బళ్ళబారుగా అంటే ఏమిటి, బస్తాల్లోకి ఎక్కిపోయి బళ్ళబారుగా వర్తకం అంతా వెళుతున్నది, వారసు దాడుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నది? చీకట్లన్నీ చించుకుపోతుంది అన్నాను. అంటే చీకటి బజార్లోకి వెళ్తున్నారని నా అభిప్రాయం. తర్వాత వెంటనే మరో పిక్చర్ ఇచ్చాను నేను. అదేమిటంటే, ఎల నాగలతో ఎడారి చూపులతో రైతులు బైతులు కష్టించే కాళింగులు కనబడ్డారు. చిగురులు పెట్టిన చీకట్లో వంతెన పైన వాయువులో. ఎలనాగలతో అంటే పిల్లలతో, అది సరిపోయింది. తర్వాత ఏమిటి, ఎడారి చూపులతో, వాళ్ళ చూపుల్లో ఎడారి భావం ఉంది. అంటే పంటలు లేని భావం వాళ్ళ చూపుల్లో ఉంది. వాళ్ళు కానీ పండించారు వాళ్ళు, కానీ వాళ్ళ చూపుల్లో ఎడారి ఉంది. ఎడారి చూపులు, ఎడారి చూపులతో రైతులు బైతులు, బైతులు అంటే తెలివి తక్కువ వాళ్ళు, కష్టించే కాళింగులు, కాళింగులు మా ప్రాంతపు ఆ ప్రాంతపు రైతులు కనబడ్డారు. ఎక్కడ కనబడ్డారు? చిగురులు పెట్టిన చీకట్లో. అంటే ఏమిటనమాట, వర్తకమేమో చీకట్లోకి పోతున్నది, వీళ్లు చిగురులు పెట్టిన చీకట్లో ఎడారి చూపులతో కనబడ్డారు. వంతెన పైన వాయువులో అన్నాను. అది వంతెన మించి పోతున్నది, వీళ్ళు వంతెన మీదే కనబడ్డారు. ఎక్కడికి ఎలాగాది? వాయువులో అంటే ఏమిటనమాట, అంటే ఏదో ఏష్యం అయిపోయినట్టు. అంటే వీళ్ళ బతుకులు కష్టించి పనిచేసిన ఫలితమేమో అటు వర్తకంగా వాళ్ళ బస్తాల్లో పోతున్నారు. వీళ్ళ కష్టం అంతా, కష్టఫలితం అంతా అనే భావంతో ఈ రెండు నేను రాశాను. ఇది చచ్చిన ఆ రోజుల్లో అవగాహన కాలేదు. కవిత్వం కొంత వ్యాఖ్యానాన్ని ఆశిస్తుంది గనక కథని అంతకంటే విస్తృతంగా పాత్రలతోటి, జీవితంలోంచి రక్తమాంసాలతో ఉన్న పాత్రలతో చెప్పడానికి అవకాశం ఉంది గనక కవిత్వం కంటే కథ మరింత నా భావాన్ని వ్యక్తం చేస్తుంది అని భావించి నేను రాశాను. ఏ కథలో ఏ పాత్ర పెడితే ఆ పాత్రకు ఉచితమైన భాష, ఇవన్నీ ప్రయత్నించి రాశాను. ఆ వర్గానికి, ఆ కులానికి, ఆడదానికి అయితే ఆడదానికి, మగవాడికి, చదువుకుంటే చదువుకున్న వాడికి, ఎవరికి ఎలాగ భాష అన్వయించాలో ఏ కథ ఆ భాషలో రాసి ప్రయత్నించాను నేను. ఈ దోపిడీకి గురవుతూ ఉన్నటువంటి అధో జగత్ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ల గురించి రాసింది మాత్రమే ఈ అభ్యుదయకరమైనటువంటి రచన అవుతుంది. తదితరమైన జీవితాన్ని స్పృశించేటటువంటి రచన అది వేరే రకమైనది అవుతుంది, కానీ అభ్యుదయ దోహదకరమైనటువంటిది కాదు అని కొందరి అభిప్రాయం కనిపిస్తుంది మనకి. వాడు ఈ వామపక్షానికి చెందిన ఎవరు ఆ భావం అనుకున్నా అది శుద్ధ తప్పు. ఎంచేత అంటే మామూలు అక్కడుగు ప్రజలని మనం అభిమానిస్తున్నాము, వాళ్ళ పక్షాన్ని ఉన్నాం, మనం వాళ్ళ గురించే రాస్తున్నాం. అయితే ప్రజలనే వాళ్ళలో రెండు వర్గాలు ఉన్నాయి కదా, దోపిడీ చేస్తున్న వాళ్ళు, చేయబడుతున్న వాళ్ళు. ఈ చేయబడుతున్న వాళ్ళు స్థితి వాళ్ళు ఏ విధంగా దోపిడీ నుంచి బయటికి రావాలో చెప్పవలసి ఉంటుంది. అది ఒక ప్రధానమైన లక్ష్యమే. అలాగనే దోపిడీ చేస్తున్న వాళ్ళ నిజస్వరూపం బహిర్గతం చేసి వాళ్ళ తాలూకు స్వరూపాన్ని ఎదురుగుండా ప్రజల ముందు పెట్టి అర్థం చేసుకుని చేయవలసిన బాధ్యత కూడా రచయితకు ఉంది. అందుచేత ఏ వర్గంలో ఎవరు ఎలా ఉన్నారు అనేది, తర్వాత ధనస్వామ్యం, ఇది మంది ధనం ఎక్కువ ప్రాధాన్యత కలిగి మనిషి తాలూకు జీవితాన్ని రూపుదిద్దుతూ ఉంటుంది. దాన్ని నేను ప్రధానంగా అన్ని వర్గాల్లోంచి రాశాను. నేను మీకు ఉదాహరణకు ఒక కథ చెప్పమన్నారా, బండపాటు అని రాశాను. ఆ కథలో ఏమిటి అంటే కొన్ని పాత్రలు ఉన్నాయి. డబ్బు చేత ఏ విధంగా అందరూ అమానుషత్వాన్ని పెంచుకున్నారో ఆ కథలో నేను వ్యక్తం చేశాను. అట్టడుగు వాళ్ళే రాళ్లు కొట్టుకునేవాళ్ళు. అందులో ఏమిటి అంటే తల్లి వస్తుంది, కొడుకు చచ్చిపోయిన కొన్నాళ్ళకి కానీ రాదు. అది ఎందుకు రాదు అంటే కొడుకు చచ్చిపోయాడు, కోడలు పలకరించేది ఏమిటి, దాన్ని పరామర్శ చేసేది ఏమిటి, రావడం మానేసింది.
కానీ కొడుకు రాయి పడి చచ్చిపోయాడు. అంచేత కొంత ప్రతిఫలం ఏదో పెళ్ళానికి ఇప్పించారు. అందుకే డబ్బు ఇచ్చాడు కదా అని తనకేదో తల్లిని కదా నేను నాకెందుకు వాటా రాకూడదు అని కొన్నాళ్ళు అయిన తర్వాత అది బయలుదేరి వస్తుంది. అక్కడి నుంచి దానికి నీకేం రాదు, నువ్వు తల్లివే బాగానే ఉంది, నీ కోడలికి నీ ఇంట్లో ఉన్న వాటా వస్తుంది, నీ ఇంట్లో ఉన్నటువంటి కుండామండాలో వాటా వస్తుంది, ఈ కాంపెన్సేషన్ లో మాత్రం నీకు కాని రాదు అని చెప్పారు. చెబితే అది కనుక్కున్న దానికి చెప్పారు కాదు, కట్టుకున్న దానికి చెప్పారని ఏడుస్తూ పోతుంది. అలాగే మిగతా పాత్రల్లో కూడా ఈ ధనం ఎవరి మీద ఏ విధంగా ప్రభావాన్ని కలిగి అమానుషత్వాన్ని పెంచిందో ఆ కథలో నేను ప్రతిపాదించాను. ఎవరు రకరకాల కథా నిర్వహణ ధోరణి అందామండి, ఎవరికి వారికి ఒక నిర్వహణ ధోరణి తప్పకుండా ఉంటుంది. దాంట్లో ఈ వర్ణనాత్మకమైనటువంటి ధోరణి అది కథా రచనకి భంగకరం అని అంటారా? ఇప్పుడు ఓ సంభాషణ రాస్తాం, ఆ సంభాషణ కరుణాత్మకమైనది అనుకోండి, ఆ సంభాషణలోంచి చదివిన వారికి కళ్ళు చెమ్మండిలాలి, అది కవిత్వమే. తెలిసిందా? వర్ణన అంటే ఏదో ఇమేజెస్, ఏవో ఉపమానాలు, ఉపమేయాలు, ఇవి అవసరం లేకుండా వేస్తే అది కవిత్వం కాదు. ఆ కథలో ఉండవలసిన కవిత్వం కాదు, దానికి అవుట్ సైడ్, దాని పైకి పోయేది. అందుకే కథలో కవిత్వం పాలు అంటే కవిత్వ స్థాయికి కథని తీసుకెళ్లాలి. అయితే దీనిలో వర్ణనలు అవసరమా అనవసరమా, ఎంతవరకు అవసరం అదే తీసివేయడానికి వీలుంటుందో, ఎంత తక్కువలో చెప్పడానికి సాధ్యం అవుతుందో అంత తక్కువలో చెప్పడమే మంచిది. మేము ఇప్పుడు మనిషిని వర్ణించక్కర్లేదు కూడా, ఆ మనిషిని రక్త మాంసాలతోటి మీరు చూపించాలి. ఆ చూపించగలిగితే మనిషి ముక్కిలా ఉంది, మూతిలా ఉంది అనే వర్ణన కన్నా. అందుకే నేను ఒకటి అడగబోతున్నానంటే, మీ కథల్లో మనుషులకు సంబంధించినటువంటి రూప సంబంధమైన వర్ణనలు కనిపించవు, ఉండవు. నేను సాధారణంగా మనిషిని వాడి చెవిలా ఉంది, ముక్కిలా ఉంది, ఇంత పొడుగున్నాడు అంత పొడుగున్నాడు వర్ణించాను. కానీ కథ అంతా అయిపోయిన తర్వాత వాడు రక్త మాంసాలతో మీ ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వాలి. అది నా సిద్ధాంతం. ఓ కుర్రవాడిని మనం చూసి ఒక కథ రాసామంటే ఆ కుర్రవాడు అందరిలోనూ కనబడాలి, వాడి రూపం కాదు, ఆ వాడి తాలూ స్థితి కనబడాలి. చాలా మంది కథకులు తెలుగులో ఉత్తమ పురుషులు కథని చెప్పడం అనే ఒక ధోరణి ఒకటి చూస్తూ ఉంటామండి. ఉత్తమ పురుషులు కథ చెప్పడం అనేది ఒక టెక్నిక్ దృష్ట్యా ఒక సౌకర్యం ఉంది, దాంట్లో ఒక కష్టం ఉంది. ఈ ఉత్తమ పురుషులు కథని చెప్పడం అనే దాని గురించిన సాధక బాధకాల గురించి ఉత్తమ పురుషులు కథ చెప్పడం మామూలు ప్రథమ పురుషుల కన్నా చాలా కష్టం. ఉత్తమ పురుషులు కథ చెబుతున్న వ్యక్తి తప్పకుండా కథకుడు సృష్టించిన పాత్ర అవ్వాలి. సర్వసాధారణంగా సామాన్యమైన కథకుడు తాను కథ చెబుతున్నట్టు రాసినప్పుడు తనే అందులో ప్రవేశిస్తాడు, తన భావాలు అందులో వ్యక్తం చేసుకుంటూ చివరి నుంచి చివరి దాకా వెళతాడు. అలా కాకుండా ఆ సృష్టి ఎవరైతే కథ చెబుతున్నట్టు మనం కథకుడు రాస్తున్నాడో అది ఒక పాత్రను చెయ్యాలి. వాడు చెబుతున్న ఇతర పాత్రలతో పాటు వాడు కూడా ఓ పాత్రే, రచయిత తాలూకు పాత్రే. అంచేత వాడు ఏ స్థాయి వాడైతే ఆ స్థాయికి దిగి కథకుడు కథ రాయాలి. కథకో భాష ఉంటుందండి. ఎంచేత అంటే కొన్ని పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రల్ని బట్టి వారి జీవితాన్ని బట్టి ప్రతి మనిషికి ఒక భాష ఉంటుంది. మీకు ఎలాగ చెప్తానంటే, ఇప్పుడు మన దస్తూరి ఉందనుకోండి, నేను సంతకం చేశాను, లేకపోతే నేను మీ పేరు రాసి ఉత్తరం రాశాను. ఉత్తరం రాసి చూడగానే ఈ చాసో రాశాడు ఉత్తరం అని పోల్చేస్తున్నారు. మీరు నాకు రాసినా నేను ఫలానా వారు రాశారని మీ దస్తూరిని పోల్చేస్తున్నాను. అదే విధంగా మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని రకాల దస్తూరి ఉన్నట్టే మనుషులు ఎందరు ఉన్నారో అన్ని రకాల భాషలు మాట్లాడతారు. ఏది సామాన్య మనుషులు కూడా. దాన్ని మనం సాహిత్యపరం చేసినప్పుడు కథకి వేరు వేరు భాషలు, కథకి వేరు వేరు భాషలు ఏర్పడతాయి. ఇంకా ఈ సాహిత్య విషయాన్ని నుంచి ఈ వ్యక్తిగతమైన విషయానికి వస్తున్నాం. ఇప్పుడు 70 సంవత్సరాల వయసు గడిచింది కదా మీకు. ఇన్నేళ్లలో అనేకమైన కష్ట సుఖాలు మీరు జీవితంలో రుచి చూస్తుంటారు. సరే, సాహిత్య పరంగా గాని రాజకీయ పరంగా గాని అనేకమైన ఉద్యమాలు కూడా మీరు చూస్తున్నారు. ఈ జీవితాన్ని చూసిన మీదట మీరు తొలినాళ్లలో ఏర్పరచుకున్నటువంటి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి జీవితానికి సంబంధించి, తర్వాత ఇతరత్ర విలువలకు సంబంధించి. ఆ విశ్వాసంలో ఏదైనా మార్పు చేసుకోవాలి అనే అభిప్రాయం మీకు కలిగిందా? ఏమి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది? నేనేం మార్పు చెందలేదండి. అందుచేత ఈ 70 సంవత్సరాలు నిండిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
అదేమిటి అంటే 70 ఏళ్ళు అంటే సంపూర్ణ ఆయుష్ కిందే లెక్క. అందుచేత ఇంకా ఎక్కువ కాలం జీవించనేమో అనే సహజమైన అనుమానం నాకు కలిగింది. అందుచేత నా భౌతిక కాయాన్ని నేను ఒకవేళ చచ్చిపోయిన వెంటనే అది ఉపయోగార్థం బహుమతిగా ఇచ్చేయాలని కోరిక పుట్టింది. అందులో కళ్ళు నేత్రదానం చేయొచ్చు, మూత్రపిండాల దానం చేయొచ్చు, ఇంకోరికి ఉపయోగపడతాయి. అందుచేత ఆ విధంగా భౌతిక కాయాన్ని నేను ఇచ్చివేయవలసిందిగా వారిని కోరాను. ఎవరిని? ప్రజల్ని. అది మా ఇంటి వాళ్ళు ఎవరు కూడా కొడుకులు గాని మామూలు జనవారాలు చేయడం మొదలైనవి నాకు ఇష్టం లేదు. అందుచేత ఈ భౌతిక కాయాన్ని ప్రజలే, కొడుకులు కాదు, కుటుంబ సభ్యులు కాదు, ప్రజలే తీసుకెళ్లి ఏ వైద్య కళాశాలకు ఇచ్చివేయవలసిందిగా నేను కోరాను. తర్వాత నేను నా తదనంతరం ముందు నా నేత్రాలు ఇంకోళ్ళ కంటి గూట్లో పెట్టబడి అమర్చబడి అవి సజీవంగా ఉంటాయి, వాళ్ళకి చూపు ఇస్తున్నాయి అనే భావం ఇప్పుడు ఈ రోజు నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ మధ్య సప్తతోత్సవం చేశారు కదా? అవునండి. మీరు ఈ షష్ఠి పూర్తులు సప్తతోత్సవాలు లాంటివి ఒప్పుకోవడం అనేది కొంత ఆశ్చర్యమే కలిగిస్తుంది సాహిత్యాభిమానులు, మీరు తెలుసున్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఈ సప్తతోత్సవానికి మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటండి? నాకు వాస్తవంగా ఏంటంటే ఏదో చుట్ట కాల్చుకుంటూ నా కర్మాన్ని నేను పోతూ ఉండే అలవాటు. నా గురించి నేను ఎప్పుడు ప్రస్తావించి నా కథలు మీరు చదివినా మంచిదే, చదవకపోయినా మంచిదే అనే స్థితిలోనే ఉండేవాడిని నేను. అయితే ఈ 60 ఏళ్ల పండుగ ఇప్పుడు నేను పుట్టినరోజు చేసుకోను. నా 60 ఏళ్ల పండుగ నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది. అది 60 ఏళ్ల పండుగ చేయడానికి కొందరు సిద్దమయ్యారు. ఆ 60 ఏళ్ళు అయిపోయి మీరేం బాధపడకుండా అన్నాను. ఇప్పుడు 75 ఒప్పుకోవాలని. ఎందుకు అంటే 70 ఏళ్ల కాలం అయింది. 4 తరాల వాళ్ళు సజీవంగా ఎదురుగుండా ఉంటారు దేశంలో ఎప్పుడు. ఈ 4 అంటే 45 తప్పున ఏ తరం వాళ్ళు ఏ విధంగా నా కథల మీద భావిస్తున్నారో తెలుసుకుందామనేటువంటి కోరిక కలిగింది. అందుచేత సప్తతికి ఒప్పుకున్నాను. సాధారణంగా ఒక రచయితకు సంబంధించినటువంటి రచనలను చదివిన తర్వాత సాహిత్యాభిమానికి ఒక కోరిక ఉంటుంది. ఏమిటంటే ఆ రచయితను ఒకసారి చూస్తే బాగుండు అని. అవునండి. తర్వాత తమ రచనలలో పాత్రల మాటు నుంచి అరగొరగా కనిపించడం కాకుండా ఆ రచయిత మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారి అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది అని ఒక కోరుకుంటుంది. అవునండి. మన ఈనాటి సంభాషణ ద్వారా అటువంటి అవకాశం వారికి కలిగిందని మీరు అనుకుంటున్నారు. అయితే నా కథలో ఉన్న ఒక విశిష్టత చెబుతాను. నేను పెట్టుకున్న విశిష్టత. నేను ఎక్కడా కథలో ప్రవేశించను, ఎక్కడా నా గురించి అంటే నేను నా భావాలు ఎక్కడా కథలో చెప్పను, పాత్రలో ప్రవేశించను. పాత్రలు పాత్రలుగా ఉంటాయి. కానీ కథ వెనక ఈ పాత్రలు నడిపించేవాడిని నేనే కదా, అది సూత్రధారుడు నేనే కదా. వాటిలో తాదాత్మ్యంగా చెబుతూ ఉంటాను, కానీ నేను ఉండను. ఆ కథంతా మీరు చదివిన తర్వాత మీరు ఏ కథ అయినా చదవండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఏమో నేను మీకు కనబడతాను, మీతో వాదిస్తాను. కథ అయిన తర్వాత నేను ఎందుకు రాశానో మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఆ అర్థమైన తర్వాత అవును కాదు అనేటువంటి కుస్తీ నాతో మీరు పడతారు, నేను ఎదురుగుండా లేకపోయినా. మీరు నన్ను ఎదురుగుండా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమైనా అడగచ్చు. ఇప్పుడు కనుక మిమ్మల్ని ఎదురుగుండా చూసినటువంటి అనుభవాన్ని మా శ్రోతలకు కలిగించే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు